రేపా రేపటికే చూసుకుంటా శంకర్ 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 ఓడొచ్చిన సోయి లేదు. రీల్స్ రీల్స్ రీల్స్. ఈ డ్రెస్ అయింది, నువ్వేంది, ఆ మెల్ల కాలేదే, మెల్ల కాలేదే. ఇంత ఇంత ఎంత గలీజ్గా తయారైనవి నువ్వు మనిషివి. అవును, మొన్న మా అమ్మ ఇంటి కోసం మాట్లాడలేదంటే ఎందుకే మమ్మతో మాట్లాడటానికి నీకు రోగం ఏం పుట్టింది? అయినా మీ లేడీస్కి ఇదేం రోగమే నాకు అర్థం కాదు. అత్తలతోటి మాట్లాడటానికి ఏం రోగమే? సీరియల్స్ చూసి ఇట్లా ఉండాలి అట్లా నేర్చుకుంటురా. సీరియల్స్ వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. వాళ్ళు బయట మంచిగా రియల్లో అత్త కోడలు మంచిగా హ్యాపీగా ఆనందంగానే ఉంటారు. అర్థమవుతుందా? ఘోరం బొగ్దానా మాటలు చక్కగా రాని నోట్కొచ్చి మాట్లాడితే పడివాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తెలీదా? పెళ్లికి ముందే రీల్స్ అయితే మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా నీకు? చెప్పారు. నేను చెప్పలేదా నీకు? రీల్స్ చేయొద్దు, బాగోదు, గలీజు, బయట 4 రకాలు ఏమైందంటే ఎన్నిసార్లు చెప్పినా నీకు? ఏమైందంటే నువ్వు రీల్స్ చేస్తుంటే ఆ రీల్స్ మా వాడు ఒకటి చూసి నా ముందే నువ్వు నా పిల్లవని తెలియక వాడికి బాగుంది రా, ఒక్కసారి నాకు కిస్ చేయాలని చెప్పి మోగుతున్నాడు నా ముందే. అర్థమవుతుందా? తెలుసు ఎవరెవరు ఏం బయట చేస్తున్నారు బాగా. నోట్లో మైండ్ ఉందా? ఏం చెప్తుంటే ఎవరు వెళ్ళారు కాదు అలా అంటాడు. మా అమ్మ రాని చెప్తా నీ పని. ఎవరు చెప్పకపో? మీ అమ్మ రాని, మీ అమ్మ వచ్చిన మీ అమ్మ చెప్తాను. తల్లి ఇది ఇట్లా తయారైంది నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ అమ్మాయి అని తినవలసిన సాయంత్రం. ఇది మారుతుంది అనుకున్నా కానీ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కానీ ఇట్లా తయారైద్ది అనుకుంది. మరి నీళ్ళు తీసుకోండి రా. తీసుకో, నీకెంత పార్లర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఇది మారదమ్మా, ఇది వీడి పేరు బుల్లిరాజు. వీని వయసు 40 సంవత్సరాలు. వీడికి ఇంకా పెళ్లి కాలేదు. అందుకోసమే చెంపకు బొగచుక్క, పెళ్లిబొట్టు, బాచెం పెట్టుకొని రెడీగా ఉంటాడు. ఎప్పటికైనా ఏదో ఒక ఆడపిల్ల కనబడకపోద్దా, ఆడపిల్ల మెడలో తాళి కట్టబోతానా అని చెప్పి ఆ ఊర్లో తాళబొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అన్నాడు చెప్పడం మర్చిపోయినాడు, వీడంటే ఊర్లో అమ్మాయిలకు చిచ్చు. బొట్టుంది, బుగ చుక్కుంది. అరే భాస్కర్, నీకేంద్ర దున్నపోతుంది తూగలబడినట్టు చాలా బాగున్నావు. ఇదేంద్రా భయ్, రాత్రి వచ్చే కలకు దీనికి మ్యాచ్ కావట్లేదే. తాలిబొట్టు ఉంది, బాష్క ఉంది, బుగ్గచుక్కు ఉంది, బొట్టు ఉంది. ఈరోజు ఎవరైతేనో మా నాయన కోడల్ని తేవాల్సిందే. రాత్రి కలలో ఓ మంత్రం పడ్డదిరా అందగా. కుషిత రామరాముడి మొదలసి కార్మిక అవకాశం చరితం వచ్చే రుద్రము పరమప్రసాదం ఏం బ్రహ్మ వేదాంతం రావణ మంగళ సూత్రం భామ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఘట్టంగా మంగళసూత్రం రెడీ, నేను రెడీ. ఎవరికైనా ఒకరికి తాళి కట్టాల్సిందే, మా నాయన కోడల్ని తేవాల్సిందే. 12 గుర్రాల బండిపోతుంది. ముసల్దానా నీ నింపులు కడతాను తాళి నా బతుకు. ఒకనాడం వాడు కామ పిశాచి, నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే. హలో, వచ్చినాయి బాబాయ్, అన్ని మందులు వచ్చినాయి. నేను ఇందాకనే వచ్చిన, సాయంత్రం కదా షాప్ వరకు. మోనికా ఒక మాట, మోనికా
రీల్సా ఒక మాట చెప్పు. కాదు మోనిక, నీకు ఏమన్నా అంటే అన్నాను కొట్టినాను అని చెప్తావు కానీ అంతులే బాధపడతావు కానీ మన మన హిందూ సనాతన ధర్మం తెలుసా? కార్మికులు వెనకట కాలంలో ఆదిమానవుడు మన ఆడపిల్లలకి అందరికీ మన బట్టలు ఉండాలని చెప్పి 100 రకాలుగా ప్రయత్నించి ఒక పత్తి నుంచి ఆడపిల్ల ఉండాలి అని ఆ బట్టలు వదిలేసినాం. తాళి రాజుల కాలం నుంచి ఉన్న తాళి తీసి పక్కకు పెట్టింది. అది మన సనాతన ధర్మం నుంచి. అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంటే నేను ఎట్లా ఉండాలి, 4 రకాలుగా ఏమనుకుంటారు, నేను ఎలా వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగాలి మోనిక. నీకు చెప్తే అర్థం కాదు. మంచిగా చెప్పిన, క్యూట్గా చెప్పిన, ఎంత చెప్పినా కానీ నేను చెప్పినా నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు, తనకి ఏదో సమానం చెప్తున్నావు కానీ మరి ఒక మాట పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఒక మాట చెప్తున్నావు కానీ మరి ఒక మాట చెప్పిండు. మరి ఇది తప్పు ఒప్పు ఆలోచించుకొని దాన్ని నిర్ణయం ఆలోచించి దీన్ని మానుకున్నామా అనుకుంటున్నావు మనిక. గొడవలు కాకుండా ఎందుకు గొడవలు అయితేనే ఉంటాయి భార్యాభర్తలు గొడవలు. నువ్వు చెప్పి మాట పెరిగి మాట గొడవలు అయితేనే ఉన్నాయి. మనకైనా నేను చెప్పిన మాట ఇవన్నీ అర్థం చేసుకోవే. నిన్ను బట్టలు వేసుకో, ఆ రీల్స్ మానుకో, మంచిగా అందరితో. సరే అలవాటైంది మనిక, నేను చెప్పింది మరి ఇప్పటి నుంచైనా జరా. సరే అండి, ప్రయత్నిస్తాను. రోజుకి ఒక్క రీల్ చేస్తాను. ఒకటి రోజు ఒక రీల్ చేస్తావా? ఒక రీల్ చేస్తావా? మంచిది. ఒక రీల్ ఆకలేదు, అన్నం చేస్తావా? చెడకలు కొడుగుడ్లు చేయమంటారా? కొడుగుడ్ల కూర చేస్తావా? కొడుగుడ్ల కూర చేస్తావా? కొడుగుడ్ల కూర చేయి. కొడుగుడ్లు ఒక రీల్ తీసుకుంటావా? తీసుకుంటారండి, మంచి ఐడియా ఇచ్చారు. మా బంగారు అండి చేయి. అలాగే కొడుగుడ్ల కూర చేస్తుందంట నా పిల్లం. కొడుగుడ్ల కూర చేస్తుందంట. అయ్యో తెలుసా నీకు? అండి బాబాయ్ బాబాని బయట తీసుకెళ్ళారండి. నాకు తీసుకెళ్ళిందా? ఏమండి కొడుగుడ్లు బాగుంది. కొడుగుడ్ల కూర బాగుంది, చాలా బాగుంది కొడుగుడ్ల కూర. సరే కానీ చెప్పిన గుర్తుంది కదా, ఇప్పుడైతే మారే సరేనా? ఇంకా నిద్ర వస్తుంది. బుడ్డోడు వచ్చారు, టైం పట్టేలా ఉంది కదా. చిన్నగా బుడ్డోడు వచ్చారు, టైం పడుతుంది కదా. చిన్నగా టైం పడుతుంది. వస్తే డోర్ కొడుతుంది. నిజం బాగుంది, బాగుందనా? వచ్చేస్తారండి, బాబు వచ్చే చూడండి. దొంగ 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 దొంగరా మీ మమ్మీ, దొంగరా మీ మమ్మీ, ఇదేంటిది? పాచిపోయిన పచ్చడి ముఖంలా పెట్టింది. ఏమైంది ముఖం మార్చుకున్నా? ఏం జరిగిందో తెలీదా? నైట్ పాపని నన్ను గంట పడేశారు. ఎత్తుకోమన్నంత పాపానికి. ఈ నిద్ర మబ్బులో ఉన్నా నేను కావాలని చేసినానే. అయినా 4 గోడల మధ్యలో జరిగింది. 4 నిమిషాలు మర్చిపోలేదు అని ఇలా యాద గుర్తుకుంటావాలి. పాప ఉన్నది అక్కడ, నేనా?
ప్రతిసారి ఇలాగే చేస్తావు, కొడుతావు తిడతావు ఇష్టం వచ్చినట్టు ఉంటావు అని బుజ్జగించుకుంటావు. అయినా పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఎలా ఉంటున్నావు నువ్వు అసలు? బయట దేనా ఉందేమో నీకు? ఇలాంటి అనుమానం పెట్టుకుంటే సంవత్సరాలు పోతాయే, సార్ ఏంటి సార్ అది? సంవత్సరాలు పోతాయే. అర్థమవుతుందా నీకు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోమా. చిట్టలిలేరా అమ్మా? హలో, నిన్ను చెప్తావు. గుండ్లింగం వస్తున్నా గుండ్లింగం. తీసుకుంటాను, వస్తున్నా, షాప్కి వస్తున్నా. సరే. అనవసరంగా ఇలాంటి మధ్యలో పెళ్లి చేసుకుంటావు. గుండ్లింగం వస్తున్నాడు. చేద్దాం. లేడు. హలో, గుండ్లింగం షాప్ దగ్గరకు వచ్చిన ఏడున్నా లేవు కదా ఇక్కడ? మళ్ళీ పోతురా తొందరరా. రెక్కలు ముక్కులు చూస్తే ఆయన ఏది తప్ప ఏమి ఉన్నది. ఇది ఒక బాధ అయితే ఇంట్లో ఒక బాధ. మెంటల్ రెడీ. మంచి గుండ్లింగం. నమస్తే గుండ్లింగం, కూర్చో. ఏంటి బాబా అన్న ఇంకోసారి? నమస్తే గుండ్లింగం, కూర్చో. మందులు పని చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఏంది సామె? ఏ గుండ్లింగం? మందులు ఎక్కడ పని చేస్తాయా? మనుషులు పని చేస్తారు. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మందులు పని చేస్తాయి. ఏం మాట్లాడుతున్నాయి? మందులు పని చేస్తాయి ఇక్కడ. ఎవరు చెప్పారు నీకు? తీసుకపోతే మందులు ఏమని చేయట్లేదు. మందులు పని చేయాలి, మనుషులు పని చేయాలా? మంచి నెంబర్ 1 వచ్చి తీసుకో. ఏం మందులు నీకు కొత్త తెచ్చినా? మందులు తీసుకో. గోల్డ్ తీసుకో. గోల్డ్ మందు కొట్టు. నువ్వు కొడుకునేవు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నువ్వు కొడుకునేవు. గుండె నవ్వకు. డబ్బులు రాసి పెట్టుకో ఖాతా. రాసి పెట్టుకున్నా. నువ్వు రాసి పెట్టుకున్న సేపు నీకు ఏ పని చేయదు. మనుషులు పని చేయాలి. డబ్బులు ఇస్తే పని చేస్తుంది. సరే క్యాష్ ఏంటి అయితే ఒకసారి బిల్లు కట్టుకుంటే? ఒకసారి బిల్లు కట్టినా ఏం బిల్లు కట్టినా క్యాష్ ఒకసారి గుండ్లింగం అలా తీసుకొని పో. అవి మంచిగా పని చేస్తాయి. డబ్బులు డబ్బులు తీసుకొని రా మళ్ళా. సరే. పాపకు చెప్పిందిరా. పాపకు చెప్పింది. ఏందినా ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లేపుతలేడు. అరే పాప కింద పడ్డదని చెప్దామన్నా ఫోన్ లేపుతలేడు. అయినా ఈ మనిషి మధ్య బాగా మారిపోయాడు. అందుకే నన్ను రోజు కొడుతున్నాడు. నేను కూడా నా లైఫ్ నేను చూసుకోవాలా, నా దారి నేను చూసుకోవాలా. నన్ను పట్టించుకోడు. చూసుకోలేవు ఇంటి తిరుగుతూ ఉండి మళ్ళీ పాప సార్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకటే ఫోన్ కొడుతుంది. వర్క్లో ఉంటే పని మీద ఉంటే ఇది ఫోన్ నాకు కొంచెం ఫోన్ చేస్తున్నావు. పాప సరే చూసుకోలేవు. పాప సరే చూసుకోలేవు నువ్వు. నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా చంపుతాను ఇక్కడి నుంచి. రండి మొన్నడి ఓనమ్మే అడిగి 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 రే ఊళ్ళో చెప్పు జరిగింది. ఊళ్ళో ఎవరితో అడమాలి సరేనా? పోయి ప్రశాంతత ఉండదు. ప్రతిసారి ఎందుకు నువ్వు నాతో గొడవ పడుతున్నావు?
ఇంతకుముందు ఏమన్నాం? 4 గోడల మధ్యలో జరిగే గొడవని 4 నిమిషాల్లో మర్చిపోవాలన్నాం. నువ్వెందుకు అది ఉంచుకుంటున్నావా? నువ్వు నన్ను అన్నావు. నువ్వు చేసిన పని ఏంటి? బయట వ్యక్తుల ముందు నన్ను కొట్టావు. నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయినా ఇంతకుముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నా మీద నీకు ప్రేమే తగ్గిపోయింది. దేంతోనో ఉంటున్నావు. అన్నం బాగాలేదు, కూర బాగాలేదు అని చీటు మాట చేసుకుంటూనే ఉంటావు. నీతో దెబ్బలు తినేది కంటే నేను సావడం మంచిది. సాపోయ్ నువ్వు బెరుసునే పెద్ద ఇది ఆడోళ్ళకి చెప్పిన దానికి దానికి ఎదురు చెప్పడం తెలుసు కానీ దాన్ని చెప్పింది అర్థం చేసుకున్న తర్వాత అది తెలుసుకున్నప్పుడు గొడవలు ఎందుకుంటాయి? దీని లెక్క. హలో అమ్మా చెప్పే. అంత మంచివా? కోడలు మంచి మంచిగా అంత బాగా మీరు రేపా? రేపు ఎందుకే? ఓకే సార్, నువ్వు 2 రోజులు ఆగొద్దులేవే. ఇప్పుడు ఎందుకు ఎండలకి? హలో 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 అమ్మ రేపు వస్తాను. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అమ్మ చూసుకో, బాగా చూసుకో. చూసుకుంటా. చిరకలు 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 ఏం బతికైపోయింది. మావాడు అక్కడ ఫోన్ చేసి పెళ్ళిద్దురా అన్నది. సరేరా అన్నాడు. వాడు పెళ్లి చేసుకుంది. వాడు ఫోన్ కాల్ చేసినాక నేను అనుకున్నా ఈ గబ్బునా కొడుకు పెళ్లి చేసుకొని మంచిగా పొలంతో కమ్మగా ఉండి హాయిగా ఉండి నన్ను పెళ్ళొద్దని రా అని తిట్టుకున్నాను. సారీ రా, ఎక్కడ ఉన్నావు దేవుని కూడా నువ్వు అబ్బాయిలు చూస్తారా? చేసుకోవాలి పని చేసుకోవాలి, బాగానే ఉంటుంది, కమ్మగా ఉండదు. పోయేస్తాం మరి బయటికి. బయటికి పోతే ఎట్లా దీన్ని మాట్లాడుకుంటాయి. ఉన్నావానే? అదమ్మ వస్తున్నదా అమ్మ రాని చెప్తాను. చేసి పని కొట్టడం తిట్టడం ఏదో చేయడమే. ఏంటి నేనున్నాక నీకెందుకు బాధ అంట? ఏం అవసరం లేదు. నీకేం కావాలి చెప్పు. నాకేం అవసరం లేదు. అది కాదే, నీకేం కావాలి చెప్పు. నా మీద ప్రేమ, మీ అమ్మ మీద ప్రేమ, ఇది అంతేనే. నాటకాలు చాలు. కాదు చదివా చివరి నువ్వు ఏం కావాలి? మీ షాప్లో పడిందంటగా రామచంద్రయ్య గారు పంపించారు. ఇప్పుడే కాదు, ఇట్లా పని చేయాలా, షాప్లో పని చేయాలా. అలా అయితే ఇష్టం ఉంటే నేను చెయ్యి. సంవత్సరానికి 8,000 ఇస్తా. 1,00,000 రూపాయలు అవ్వదు. చేయండి, చేసి బాగుంటే నాకు పని నచ్చితే నేనే పెంచుతాను. ఇష్టం ఉందా లేదా? చేస్తారా? ఇదివరకు ఎక్కడ చేసినావా? ఎవరి పేరు ఆయన ఎవరింటి చేసినావు? రామచంద్ర గారి ఇంట్లో పనిచేస్తుంటప్పుడు. సరే తీసుకో. షాప్ తెలుసుగా? షాపు ఓపెన్ చేయి, మేము వస్తాం. మణిక, నేను షాప్కి వెళ్తా, సరేనా? మధ్యాహ్నము శంకరాయని పంపిస్తా, బాక్స్ పెట్టు. ఏం కూర చేస్తావు? ఇంతే డ్రెస్ చేస్తాను, ఓకేనా? గుడ్డు కూర చేయి.
కొత్త జాయిన్ అయినా పర్లేదు. సరేనా? శంకర్ వాళ్ళు వచ్చారా? వచ్చారు, నరసయ్య గారు వచ్చారు. డబ్బులు ఇవ్వాలంటగా, డబ్బులు ఇచ్చేసేలేదు. అవునా? కూర్చో. సరే కానీ మనకి కొంచెం ఊర్లో చాలా అప్పులు రావాలి. ఈరోజు పని ఏంటంటే కొన్ని పేర్లు చెప్తాం, వాళ్ళ ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి అమౌంట్ వసూలు తీసుకుని రావాలి. సరేనా? వాళ్ళు 100 కారణాలు చెప్తారు, వాళ్ళు 100 కారణాలు చెప్పి మనం 200 కారణాలు చెప్పి ఆ అమౌంట్ వసూలు తీసుకుని రావాలి. అర్థమవుతుందా? ఎక్కడ చూసుకుంటుంది. సరే రమ్మని చెప్పి ఒకసారి మీ నాన్న సరే. వాళ్ళు చెప్తే తమ్ముడు నీకు ఎక్కడ మంచిగా వచ్చిన అనేక ఒక అమౌంట్ వసూలు చేయకుంటే వాళ్ళు 100 కారణాలు చెప్తారు, మనం 200 కారణాలు చెప్పాలి. వాళ్ళు ఒడ్డు రాలేదంటారు, ఒడ్డు పోలేదంటారు. నీకు నాకు తెలిసి మనం చూసినావా? నువ్వు చూసుకోవాలి కదా, నీకు అందుకే కదా పంపింది. లేదా కష్టం నేను చెప్తున్నా. మనకి ఎన్నడికి షాప్ ఎక్కడ అవ్వాలి, డబ్బులు ఏం చెప్తుంది, ₹2 లక్షలలో రావాలి అమౌంట్. సరే బాక్స్ తీసుకొని రాబో, తెలుసు కదా. మేడం, మేడం. ఎవరు? నేను శంకర్ని. కూర్చో. సారు బాక్స్ తీసుకురమ్మని చెప్పారు. సరే, స్నానం చేస్తున్నా, వస్తున్నా, కూర్చో. సరే మేడం. తీసుకెళ్తారా? వద్దులే శంకర్. శంకర్ ఇక్కడ వస్తుంది. పర్లేదు శంకర్, వదిలే వెళ్తాను. ఇక్కడ వస్తుంది శంకర్. పర్లేదు శంకర్, నేను చూసుకుంటా. సరే శంకర్. గట్టిగా పైకి పెట్టండి. అబ్బా నొప్పి వస్తుంది శంకర్. కొంచెం పర్లేదు శంకర్. పర్లేదు శంకర్, పర్లేదు. అబ్బా పర్లేదు, కొంచెం పర్లేదు శంకర్. శంకర్